హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్లాబ్ మీద ఎల్ఈడి లైట్లు ఏ విధంగా ఫిట్ చేయాలి, అలాగే వాటి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా, పీవీసీ 1 ఇంచ్ క్లాంప్లు అండి. ఈ నెల జిఐ క్లాంప్లో వాడేవారు, అవి కాకుండా పీవీసీ వాడుతున్నారు. టేప్ అండి జాయింట్ దగ్గర. ఫ్రెండ్స్, రాడ్ చూసారు కదా, ఈ రాడ్ రెండు వైపులు 2 ఎల్ఈడి లైట్లు పెట్టుకొచ్చండి. ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే ఒకవైపు పెట్టుకోవాలన్నా ఒకవైపు రాడ్ కూడా ఉంటుంది, అది స్లాబ్లో ఇస్తారు. అలాగే మరి ఎల్ఈడి లైట్లు చూసారు కదా, రోటర్ లైట్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ 24 వాట్స్ అండి. ఇవి 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. చాలా బాగున్నాయి. మరి ఎలా వెళుతాయి అనేది ఎన్ని రోజులు వస్తుందని బాగా అబ్జర్వ్ చేయాలి. అలా అయితే మనం 2 తీసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు ఎలక్ట్రీషియన్కి వెళ్తుంది, వాళ్ళకి కూడా ఇదే విధంగా ఉపయోగపడుతుందని నా కోరిక. ఫ్రెండ్స్, ఈ వైర్లు చూస్తున్నారు కదా, స్విచ్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్ అండి. ఆపరేటింగ్ అనేది కింద ఉంది. ముందుగా మనము ఈ వైర్ అనేది కన్నంలోంచి పంపిస్తే ఒక దానికంటే ఒక లైట్కి ఫేస్ న్యూట్రల్స్ వెళ్తాయండి. మీరు బాగా గమనించినట్లయితే రాడ్ అనేది ఇలా పైకి ఉంది కదా, పైకి ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఒక లైట్కి మాత్రమే ఫేస్ న్యూట్రల్స్ పంపిస్తున్నాము. ఈ విధంగా మనకి వైర్లు అనేవి బయట పైకి వచ్చినాయి. చూసారు కదా, మాకు కావాల్సినంత వైర్ అంతా పైకి లాక్కున్నాము. లాక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ముందు ఆ వైర్ ఎక్స్ట్రా వైర్ ఉంది కాబట్టి దాన్ని కట్ చేసేసుకుందామండి. ఎందుకంటే మనకు అవసరం లేదు, ఈ వైర్ అనేది మన లైట్కి సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ముందు బ్లాక్ అంటే బ్లూ బ్లాక్ వైర్లు ఉన్నాయి కదా ఫేస్ న్యూట్రల్స్, వీటికి మనము ఒక్కో లైట్ కోసం పైన చూడండి కనిపిస్తుంది కదా, దానికోసం అని మనం ఇక్కడ చిన్నవి నార్మల్గా లేస్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే కింద నుంచి స్విచ్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్కి మనం 2 లైట్లకి వేయాలి కాబట్టి, ఇప్పుడు మనం మధ్యలో కట్ చేసుకొని మనకు కావాల్సినంత వైర్ తీసుకున్నాం కదా, ఒక్కో లైట్ కోసం ఒక్కో లైట్ అనేది ఓల్ నుంచి మనం వైర్ అనేది పంపించుకుంటామండి. బాగా చూడండి, ఎందుకంటే మనకి ఒక లైట్కి ఆల్రెడీ ఫేస్ న్యూట్రల్ పంపించుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కో లైట్ కోసం ఫేస్ న్యూట్రల్స్ పంపించుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఒక లైట్ కోసం అని చిన్న గొట్టం ఉంది కదా రాడ్, ఆ రాడ్లోకి నేను మిగిలిన కట్ చేసుకున్నటువంటి వైర్ ఉంది కదా, ఎక్స్ట్రా వైర్, ఆ వైర్ అనేది పంపించుకుంటున్నాను. ఫేస్ అంటే బ్లూ కలర్కి బ్లూ వైర్ వేస్తున్నాను, ఎందుకంటే అది ఫేసే కాబట్టి. ఇప్పుడు మనం ఈ విధంగా ఫేస్ వైర్ వేసుకున్నాము. అలాగే బ్లాక్ వైర్ న్యూట్రల్కి వేస్తున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వీటినైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో అనేది వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇదే విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము టేప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా టేప్ అనేది వేసుకోవాలండి. టేప్ వేసుకోకపోతే చాలా ఇబ్బంది, అంటే షాక్ కొడుతుంది. పైకి వచ్చి ఎవరైనా నార్మల్గా ఇది చేస్తే వాళ్ళని పట్టుకోవడం వల్ల షాక్ అనేది వస్తుంది. టేప్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే టేప్ అనేది ప్రొటెక్టర్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, 1 ఇంచ్ పీవీసీ క్లాంప్ అండి. ఇది పీవీసీ క్లాంప్ పెట్టి మనం రాడ్ అనేది గోడకి వేసి కొడుతున్నాము. ఈ విధంగా ఏమన్నా మనకు డౌట్ ఏమన్నా ఉంటే మన దగ్గర ఉన్న టేప్తోని రాడ్ చుట్టూ మనం వేసిన వైర్ అంటే జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ని ఈ విధంగా కవర్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఇప్పుడు ఈ విధంగా నేను టేప్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత రాడ్ అనేది వెనక్కి వంగుతుంది కదా, దానికోసం నేను ఒక పీవీసీ క్లిప్ తీసుకొని 1 ఇంచ్ది దానికి సుత్తితో కొట్టాను. ఈ విధంగా నేను రాడ్ మొత్తం క్లిప్ అనేది కొడతాను, ఎందుకంటే గట్టిగా ఉండడం కోసం. ఇప్పుడు మనం లైట్ బిగించుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక తీసాం కదా ఫేస్ న్యూట్రల్స్, అవి లేసులు తీసుకోవాలి. లేసులు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఇందాక చూపించాం కదా లైట్, ఎల్ఈడి లైట్ అండి, 24 వాట్స్. 1 ఇయర్ వారంటీ కూడా ఇస్తారు ఈ లైట్కి, ఎందుకంటే ఎల్ఈడి కదా. ఇప్పుడు మనము అందులో బ్లాక్ అంటే న్యూట్రల్కి వేసుకోవాలి కంపల్సరీగా. అందులో కూడా రెడ్ బ్లాక్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనం వైర్ వేసుకుంటే మంచిది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేసి ఇస్తారు కాబట్టి. ఇప్పుడు న్యూట్రల్ అనేది వేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనము ఫేస్ అనేది వేసుకోవాలి. ఫేస్ కూడా వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత కంపల్సరీగా టేప్ మాత్రం కొట్టాలి, ఎందుకంటే టేప్ లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎవరికైనా షాక్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ లైట్కి 2 స్క్రూలు ఇస్తారండి. ఆ స్క్రూలు 2 మనము లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత లైట్ అనేది ఆ రాడ్లోకి వెళ్తుంది, లేకపోతే వెళ్తూ ఆ స్క్రూలు ఉన్నప్పుడు రాడ్ లోపలికైనా లైట్ వెళ్దండి. ఆ స్క్రూలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, మనకి ఆ లైట్ రాడ్కి వేసుకున్న తర్వాత ఆ స్క్రూలు టైట్ చేసుకుంటే ఆ లైట్ అనేది అటు ఇటు తిరగకుండా ఉంటుంది. మనం ఎటువైపు అయితే పెట్టామో అటువైపు స్టడీగా ఉంటుందండి, అందుకే స్క్రూలు అనేది ఉపయోగపడతాయి. ఈ విధంగా మనము ఒక లైట్ అనేది ఫిక్స్ చేసుకున్నాము. ఇదే విధంగా మనం ఒక లైట్ కూడా సేమ్ ఫస్ట్ లైట్ ఎలా అయితే ఫిక్స్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. దీనికి కూడా ఫేస్ న్యూట్రల్స్ ఉంటాయి. ఆ విధంగానే మనము లైన్ వేసుకుంటే సరిపోతుంది. ముందు నేను న్యూట్రల్ వేసేస్తున్నాను, వేసి టేప్ వేసేస్తున్నాను.
అలాగే ఫేస్ కూడా వేస్తున్నాను. ఫేస్ కూడా వేసి న్యూట్రల్ టేప్ వేసేస్తున్నాను. ఈ విధంగా నేను 2 లైట్లకి కనెక్షన్ అనేది వేసాను. ఆపరేటింగ్ అనేది కిందన ఉందండి. ఇది స్లాబ్ మీదే కదా, పైన మనం పెట్టలేదు. ఒకవేళ దానికి నార్మల్గా ఎప్పుడైనా సాకెట్ కానీ స్విచ్ కట్ అరేంజ్ చేసుకుంటే మనం ఫస్ట్లో ఫేస్ న్యూట్రల్కి టేప్ వేసాం కదా, అక్కడ తీసేసి మనకి ఏమన్నా వైర్లు యాడ్ చేసుకుంటే సాకెట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. అక్కడ దీన్ని కూడా ఈ 2 లైట్లు కూడా కంట్రోల్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను 2 లైట్లు కనెక్షన్ వేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో చేరుతుంది. వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.